వెల్కమ్ టు పిడి టీవీ. ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద తెలుగు యువత దాడులు అయితే వరుసగా చేస్తూ ఉన్నారు. ముందుగా గుడివాడలో ఉన్నటువంటి కొడాల నాని ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది. అక్కడ పోలీసులు సద్దుమణిగి చెప్పడంతో కొంత వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తెలుగు యువత అంతా కూడా గన్నవరం చేరుకుని గన్నవరంలో వలభనేని వంశీ నివాసం ఉన్నటువంటి అపార్ట్మెంట్ మీదకి రాళ్ల దాడి చేయడం జరిగింది. వంశీ యొక్క కారులను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గన్నవరంలో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. గుడివాడలో కొడాల నాని ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేసినటువంటి తెలుగు యువత వంశీ యొక్క అపార్ట్మెంట్ మీదకి, వంశీ యొక్క కార్ల మీదకి రాళ్ల దాడులు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా తెలుగు యువత అంతా కూడా ప్రస్తుతం గన్నవరంలో అయితే పెద్ద ఎత్తున కూడా మోహరిస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు కాపలా ఉన్నా కూడా కొంత ముందస్తు సమాచారం అయితే ఉంది పోలీసులకి. వైసీపీ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు జరగవచ్చని కొంత పోలీసులు అయితే కాపలా కాస్తూ ఉన్నారు. అయినా కూడా తెలుగు యువత భారీగా చేరుకోవడంతో పోలీసులు మరింత అదనపు బలగాలను అయితే పిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గన్నవరంలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా వైసీపీ పార్టీ నాయకుల మీద, వైసీపీ పార్టీ సానుభూతి పరుల మీద, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు సానుభూతి పరులు దాడులు అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గుడివాడలో, గన్నవరంలో అయితే తెలుగు యువత ముందస్తుగానే కొంత ప్లాన్ చేసుకున్నట్లుగానే కనపడుతూ ఉంది. ఇక్కడ ముందుగా గుడివాడలో కొడాల నాని ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వారిని చెదరగొట్టడంతో తర్వాత గన్నవరం చేరుకుని అక్కడ కూడా వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ మీదకి, కార్ల మీదకి రాళ్ల దాడి అయితే చేస్తూ ఉన్నారు. అయినా కూడా పోలీసులు చెప్తున్నా కూడా ఏమాత్రం వినకపోవడంతో కొంత పోలీసులు అయితే తెలుగు యువత మీదకి లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నా కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. తెలుగు యువత ఏమాత్రం కూడా వెనక తగ్గకోకుండానే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా, కొడాల నానికి వ్యతిరేకంగా, వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కొడాల నాని, వల్లభనేని వంశీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకుల మీద విమర్శలు దాడి చేశారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారు విజయం సాధించారు, వీళ్ళు పరాజయం పాలారు. అందుకనే వీళ్ళు వల్లభనేని వంశీ మీద, కొడాల నాని మీద రాళ్ల దాడి, కోడిగుడ్లతో దాడి చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది.